మహానాడు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, చాలా ఆనందంగా కూడా ఉంది. అధికారం వచ్చిన తర్వాత ఇలాంటి మహానాడు పెట్టడం, ప్రజల్లో ఒక కార్యకర్తలని ఆనందం చూడడం చాలా ఆనందంగా కూడా ఉంది. మా చంద్రన్న పాలన అయితే సూపర్గా ఉంది. జగన్ పాలన రాక్షసుని పాలన. ఆ రాక్షసుని పాలన నుండి రాముడు పాలనకు వచ్చారే కానీ ప్రజలు ఈ రాముడు పాలన రాక్షసుని పాలనకి వెళ్ళాలని ఎవరు అనుకోలేదు. కుప్పంలో ఇల్లు కట్టలేని ఒక వెధవ చెప్పాడు, ఒక వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. వాడు గెలిచేకి ఏగితి లేదు వాడికి, కానీ అయినా వాడు మాట్లాడాడు ఇల్లు లేదనిసి. అక్కడున్న పేద కుటుంబాలకు ఎంతో మందికి ఇచ్చినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కట్టించిన ఇళ్ళలో చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆయన ఇల్లు లేకపోయినా కూడా ఉండొచ్చు, చాలామంది ఇంటికి పిలుచుకొని పోషించుకునే సత్తా ఉంది. ఈరోజు ఇల్లు కట్టుకోవడం చాలా ఆనందంగా కూడా ఉంది. విజయవాడలో, హైదరాబాద్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మా కుప్పంలోనే ఉండేటట్లు, మాతో పాటు ఉండేటట్లు కూడా మాకు చాలా ఆనందంగా కూడా ఉంది. నిన్నటికైనా ఈరోజు ఇంకా చాలా అద్భుతంగా ఉంది. రేపు 3వ రోజు అతి వైభవంగా పెద్ద ఎత్తున జనం రాబోతున్నారు. జనసముద్రం, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ రేపు జనసముద్రంలో కలవబోతున్నారు ఇక్కడ అనేసి సభంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం తమ్ముళ్ళు మరియు అక్క చెల్లెలకు మరియు అన్నదమ్ములకు అందరికీ మహానాడుకు ఇచ్చినటువంటి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేయడం, శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి 2.0 అనేటువంటిది చెప్తా ఉన్నాడు. 164 సీట్లు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని విఫలం చేయించడానికి ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రపన్నంగా చేస్తున్నాడు. అంతే తప్ప ప్రజలకు మంచి చేయాలా, ప్రజలకు ఏదో ఒకటి మబ్బు పెట్టడానికి ఇలాంటి పనులు చెప్పడం జరుగుతోంది. ఈరోజు మా పట్టిసీమలో ఇలాంటి నీరు పెట్టడానికి మా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేస్తున్నారంటే, ఈరోజు మా మడక్షిర ప్రాంతానికి 10,000 ఎకరాల్లో తీసుకొని హెచ్ఎల్, బెంగళూరులో ఉన్నటువంటి హెచ్ఎల్ని కూడా తీసుకొచ్చేట్టు అభివృద్ధి చేస్తున్నారు. మరియు మందుగుండుల పరిశ్రమలు కూడా తీసుకొచ్చిన అవకాశాలు కూడా ఉన్నాయి, తీసుకొచ్చారు దాన్ని కూడా. అదేవిధంగా మన రాజధాని అమరావతిని నలుమూలల 3 ముక్కలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్క మాటతో ప్రజలు బుద్ధి చెప్పి ఆయన ఓటమి పాలు చేశారు. ఒకే ఒక్క ముఖ్యమంత్రిని నమ్మి 32,000 ఎకరాలు ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి అంటే మన చంద్రబాబు నాయుడు గారిని చూసే, కూటమి ప్రభుత్వాన్ని చూసే ఇచ్చినటువంటి ప్రజలు ఈరోజు అమరావతిని చూసి పక్క రాష్ట్రాల్లో కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఈ అమరావతి డెవలప్మెంట్ కూడా అదే విధంగా జరుగుతున్నాయి. మన రాష్ట్రానికి వస్తున్నటువంటి కొత్త పరిశ్రమలే కావచ్చు, మన కూటమి ప్రభుత్వానికి కేంద్రం నుంచి లోటు బడ్జెట్ ఉందండి కాబట్టి పోలవరానికి నిధులు కూడా అదే విధంగా ఇవ్వడం జరుగుతోంది. ఈ విధంగా కావడానికి మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ చూసి మనం ఆశం చేస్తున్నాం. ఇదే విధంగా అభివృద్ధి పనుల్లో జరిగితే బాగుంటుందని, తెలుగుదేశం పార్టీ ముందు బాగుంటుందని ఈ విధంగా అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. పార్థసారథి, మంగళగిరి నియోజకవర్గం, మాది కురగల్లు గ్రామం, ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్. మహానాడు ఇప్పటి వరకు జరిగినటువంటి మహానాడులన్నింటిలో కూడా చాలా గొప్పగా జరుగుతుంది. మరి నిన్న నుంచి మొదలైనటువంటి మహానాడు కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొని ప్రతి ఒక్క కార్యక్రమం కానీ ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ పిలిపిస్తే కార్యకర్తలు ఉత్సాహంతో ఎంతో ఉర్రూతలూగుతూ ఏ కార్యక్రమాన్నైనా జయప్రదం చేయడానికి వచ్చేటటువంటి సంసిద్ధమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. వారి యొక్క స్ఫూర్తితో మరి తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ళు మరి 43 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ లేనటువంటి విధానం, రోజు రోజుకి సంవత్సరం మరి మార్పులతో మరి పార్టీ యొక్క సిద్ధాంతం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క కార్యకర్త కానీ, నాయకుడు కానీ క్రమశిక్షణ కలిగినటువంటి విధానంతో ముందుకు సాగుతున్నటువంటి విధానం ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోనే ఉన్నది. నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు ఈరోజు. ఆయన పెట్టినటువంటి మహానాడు కార్యక్రమం ఇప్పటి వరకు జరిగినటువంటి మహానాడుల్లో మరి చాలా గొప్పదిగా మేము భావిస్తున్నాం. ఎక్కడా కూడా ఏ పార్టీకి కూడా లేనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి సైనికులు ఈ పార్టీకే ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సారథ్యంలో మరి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరూ కూడా శిక్షణార్థులుగా మరి పనిచేస్తూ కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేసే కార్యకర్తలతో మరి మమేకమై వారి యొక్క దిశ నిర్దేశాన్ని కూడా నిర్దేశిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి స్వర్ణయుగంగా తీసుకొచ్చేటటువంటి విధానానికి
మరి ముందు చూపుతో నడిపించేటటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే అధ్యక్షుడిగా ఎన్నుక ఉంటారు. వారి యొక్క సారథ్యంలోనే పార్టీ క్రమశిక్షణగా నడిచిద్ది. వారు మరి 2047 విజన్కి మరి ఇప్పుడే వేసినటువంటి పథకం మరి భావితరాలకి భవిష్యత్తుకి మార్గదర్శకాలు చూపించేటటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడు మరలా రావాలని మళ్ళీ 2029లో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ సీఎంగా ఆయనే ఉండాలనేది కూడా మేము మనసారా కోరుకుంటున్నాం. మా నియోజకవర్గ రథసారథి లోకేష్ బాబు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు మరి అధికారం లేని టైంలో 29 సంక్షేమ ఫలాలను ఇచ్చి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి విధానం మరి వారి యొక్క నాయకత్వం కూడా మంగళగిరిలో చాలా బాగుందనేది కూడా మేమందరం కూడా సంతోషిస్తున్నాం. నా పేరు సులోచనారాణి, మంగళగిరి నియోజకవర్గం. ప్రభుత్వం పరిపాలన ఎక్సలెంట్గా ఉందండి. పేద సాధారణ అందరినీ గుర్తిస్తున్నారు, మంచి మంచి పథకాలు పెడుతున్నారు. వచ్చే తరాలకి భావితరాలకి మంచి భవిష్యత్తు చేయాలని మార్గదర్శకంగా నిర్వర్తిస్తున్నారు. లోకేష్ బాబు గారు ఇప్పుడు తీసుకొచ్చిన 6 గవర్నెన్స్ శాసనాలు సూపర్గా అందరికీ ఎక్సలెంట్గా ఉపయోగపడతాయని మేము అందరం ఆశిస్తున్నాం. జగన్ పాలన ఎందుకండి, మళ్ళీ అది తెస్తారు. మర్చిపోయిందాన్ని సంవత్సరం నుంచి మర్చిపోయాం, అది అడుగున పడిపోయింది. ఇంకా దాన్ని తీయమాకన్నా పైకి ఇదే కంటిన్యూ అవుతుంది. ఇక అది చంద్రబాబు జనం అందరూ ఆయన మీద అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు అంతే. ఇంకా భావితరాల భవిష్యత్తుకి ఆయన ఒక పెద్దపీట వేస్తున్నారు. 20 సంవత్సరాల ముందలే ఆయన భవిష్యత్తు నిర్ణయిస్తున్నారంటే ఇంకా ఆయన మీద నమ్మకం పెట్టుకోక ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటామండి. అమరావతి బాగుందండి, బాగా అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నారు, పనులు స్టార్ట్ చేశారు, బాగుంది. మేము అందరం ఆయన ప్రభుత్వాన్ని మళ్ళీ 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 కోరుకుంటున్నాం. మా పిల్లలు కూడా వాళ్ళ ప్రభుత్వాన్ని, వాళ్ళ పరిపాలనని, సుపరిపాలనని కోరుకుంటున్నాం. మాకు ఎప్పుడు ఏది కావాలన్నా లోకేష్ గారు కానీ ఏదైనా సరే మాకు ఇమీడియట్గా పనులు అయిపోతున్నాయి. మాది శ్రీశైలం నియోజకవర్గం నుంచి వచ్చాము మేము. ఈరోజు మహానాడు ఒక ప్రభుత్వమైన పెద్ద కార్యక్రమము. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. ఈరోజు గత పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నాశనం చేసినాడు. కానీ ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు మా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మహానాడు విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని మరీ మరీ ప్రాధాన్యపడుతున్నాము. సార్, మహానాడులో అది ఇది అనకుండా భోజనాల కాడ నుంచి మజ్జిగ, నీళ్లు ప్రతి ఒక్కటి కిన్లే బాటల్, కంపెనీ బాటల్ సార్ ఇక్కడ ఇస్తున్నారు సార్. పాలనలో రాడు తెల్లవాడు చంద్రబాబు నాయుడు గారు, రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలు ప్రతినిత్యం చంద్రబాబు ఉండాలని చెప్పి మరీ మరీ మేము కోరుతున్నాము. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం నుంచి వచ్చాము. అర్జెంట్ మరి అన్నీ సరి చేయాలి కదండి. వచ్చి ఇంకా సంవత్సరం కదా అవుతుంది, అన్నీ సరి చేయాలి, అన్నీ అమలు పరుస్తారు. బాగానే జరుగుతుంది, అన్ని బాగానే ఉన్నాయి. బాగానే చాలా బాగుంది. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి, రూమ్స్ అన్ని చాలా బాగా చూసుకుంటున్నారు.